అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ప్రేమగా చేరవా 9వ భాగం. రచయిత మహాలక్ష్మి గారు. రిషి ఎక్స్పెక్టేషన్స్ చూసి లోపల నవ్వుకుంటూ మరి ఇందాకటి నుంచి ఎందుకంత బిల్డప్ ఇచ్చావు అని కోపంగా అంటాడు రిషి. నిషా తన ఫీలింగ్స్తో ఆడుకుంటుందని, తను ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఇయర్లో 10 బ్రాంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్కి 3 క్లాసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఇయర్కి 30 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కడివే ఎలా వెతుకుతావు చెప్పు. అందుకే ఆ అమ్మాయి ఎవరో వెతకడానికి నేను హెల్ప్ చేస్తాను అని అంటుంది నిషా చేతులు కట్టుకొని రిషి వైపే ప్రేమగా చూస్తూ. నువ్వు కూడా ఒక్కదానివేగా, నాకు ఎలా హెల్ప్ చేస్తావని అయోమయంగా అంటాడు రిషి. ఇద్దరం వెతికినా ఆ క్లాసులన్నీ తిరిగేసరికి సాయంత్రం అవుతుంది కదా అనే లెక్కలో. ఎలా అంటే ఇలా అని అంటూ గట్టిగా విజిల్ వేస్తుంది నిషా. నిషా విజిల్ సౌండ్కి కొందరు అమ్మాయిలు అబ్బాయిలు వచ్చి రిషి నిషాల చుట్టూ నిలబడతారు. వాళ్ళంతా 20-30 మంది ఉండడంతో ఏం చేయబోతున్నావు, ఎవరు వీళ్ళంతా అని అయోమయంగా అంటాడు రిషి అందరి వైపే చూస్తూ. వెయిట్, నీకే తెలుస్తుందని అంటూ. గాయస్, ఆ అమ్మాయి పేరు బృంద. ఫస్ట్ ఇయర్లో తను కొత్తగా జాయిన్ అయింది. మనోడు ఆ అమ్మాయికి ఫిదా అయిపోయాడు అని రిషిని చూపిస్తూ. వీడు నా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ కావడంతో మన హెల్ప్ కోసం వచ్చాడు. ఆ అమ్మాయిని ఇప్పుడే మనం కనిపెట్టి అతనికి గిఫ్ట్గా ఇవ్వాలి అని అందరి వైపు చూస్తూ వాళ్ళకి లీడర్ రేంజ్లో ఆ పనిని అప్పచెప్తుంది నిషా. వాయిస్లోని బేస్ పెంచి గట్టిగా గూఢచారి 116 రేంజ్లో అందరికీ కమాండ్ చేస్తూ నిషా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు రిషి. ఇప్పటి వరకు నిషా ప్రేమను మాత్రమే చూసిన రిషికి ఇది కొంచెం కొత్తగా అనిపించడంతో ఓకే జీ అని అంటూ ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా తల ఒక దిక్కుకు పరిగెత్తి రూమ్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు వాళ్ళు. తన వైపే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్న రిషి దగ్గరికి వచ్చి ఏంటి అలా చూస్తున్నావని కనుబొమ్మలు ఎగరేస్తూ అంటుంది నిషా. నువ్వు ఒసే రామ్లం టైపా అని అనుమానంగా అంటాడు రిషి. తనలో లీడర్షిప్ మెలకువలు చాలా అత్యద్భుతంగా ఉండడంతో. ఏ కాదు, నేను సీనియర్ని కదా, వీళ్ళందరూ నా ఫ్యాన్స్ అన్నమాట, కానీ నేను నీకు ఫ్యాన్, అందుకే వాళ్ళతో నీకు హెల్ప్ చేద్దామని ఇలా అని నవ్వుతూ అంటుంది నిషా రిషి వైపే ప్రేమగా చూస్తూ. థ్యాంక్ యూ సో మచ్ మిస్ యూనివర్స్, బట్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, నువ్వు లీడర్షిప్కి బాగా పనికొస్తావు, నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయి అని సలహా ఇస్తాడు రిషి. నిషా ప్రజలకు ఎంతో కొంత మంచి చేస్తుంది అన్న నమ్మకంతో హహా ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ స్టడీ అయిపోగానే పుష్ అని చేత్తో ఫ్లై చూపిస్తూ ఉంటుంది నిషా నవ్వుతూ. హో, ఏమైనా ఫ్యూచర్ మనం చూడలేం కదా, నీలో నాకు కనిపించింది చెప్పాను, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానివైపే వెళ్ళు అని అంటాడు రిషి నవ్వుతూ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్ మిస్టర్ రిషి అని నిషా నవ్వుతున్నావు అంటున్నప్పుడే ఒకడు పరిగెత్తుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఏంట్రా అప్పుడే వచ్చావని అంటుంది నిషా వాడు వచ్చిన వైపు చూస్తూ. మీరు చెప్పిన అమ్మాయి దొరికేసింది మేడం అని ఆయాసపడుతూ అంటాడు వాడు. ఎక్కడా అని ఆశగా అంటాడు రిషి వాడి వైపు చూస్తూ. అది అని ఆయాసపడుతూ బృందా ఉన్న రూమ్ ఎక్కడో చెప్తాడు వాడు. సరే నువ్వు వెళ్ళు అని వాడిని పంపించి రిషి వైపు తిరిగేసరికి రిషి అక్కడి నుంచి మాయమైపోతాడు. రిషి స్పీడ్ని చూసి నవ్వుకుంటూ రిషి ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే వెళ్తుంది నిషా కూడా. బృంద క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చి మేడం, బృందా కోసం తన నాన్న వచ్చారు మేడం అని సంబరంగా అంటాడు రిషి. కళ్ళు మూసుకొని క్లాస్ చెప్తున్న మేడం ఇరిటేట్ అయ్యి క్లాస్ చెప్పడం ఆపి ఇందాక కూడా ఒకడు వచ్చి ఇలాగే అడిగాడు, ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నారు మీరు అని కోపంగా రిషి వైపే చూస్తూ అంటుంది ఆ మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ కోపడకండి అని ప్రశాంతంగా కళ్ళు తెరిచి అర్జెంటుగా బృంద ఆఫీస్ రూమ్కి రావాలి, అర్థం చేసుకోండి మేడం అని ఆ మేడం వైపే చూస్తూ రిక్వెస్ట్ చేస్తాడు రిషి. క్యూట్గా ఫేస్ పెట్టి మేడం వైపే చూస్తూ రిషి అంతలా చెప్తూ ఉండేసరికి ఆవిడ కొంచెం కోపం తగ్గించుకొని ఓకే అని అంటూ. బృంద, మీ నాన్నగారు వచ్చారంట, ఆఫీస్ రూమ్కి వెళ్ళి మాట్లాడేసి రాపో అని అంటుంది మేడం బృందా వైపే చూస్తూ. బృంద తలెత్తకుండానే పైకి లేచి అది ఫేక్ ఇన్ఫర్మేషన్ మేడం అని మెల్లగా చెప్పి యథావిధిగా కూర్చుంటుంది బృంద ఏం పట్టనట్టుగా. ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి బృందలా తన కళ్ళ ముందు కనిపించేసరికి ఎస్ ఎస్ నా లవ్ని నేను చూశాను అని గట్టిగా అరుస్తాడు రిషి. అది క్లాస్ రూమ్ అని కూడా మర్చిపోయి రిషి అరుపులకి కోపం వచ్చి క్లాసులో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉండడంతో గెట్ అవుట్ అని సీరియస్గా అంటుంది మేడం. సో సారీ మేడం అని నవ్వుతూ బృందా వైపే చూస్తూ వెనకడుగు వేసేసరికి నిషా తగులుతుంది రిషికి. ప్రేమ మత్తులో తేలుతున్న రిషిని అలా చూసి రిషి పడకుండా జాగ్రత్తగా పట్టుకుంటుంది నిషా నవ్వుతూ. నీ స్వచ్ఛమైన మనసులాగే నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు. మొదటిసారి ఒక అమ్మాయి మనసు చూసిన నాకు నువ్వు తప్ప మరే అందం కనిపించడం లేదు, నచ్చడం లేదు, అంతలా మాయ చేశావు. ఇప్పటి వరకు నీ కోసం ఆరాటపడ్డాను, కానీ ఇప్పటి నుంచి నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తాను, నీ మనసు గెలుచుకొని నిన్నే పెళ్లి చేసుకుంటానని బృంద వైపే చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి. ఆ రోజు నుంచి బృందా కోసం అతను ఎంతలా వెంపర్లాడాడో తన స్టడీ కంప్లీట్ అయ్యాక పూర్తిగా
బృంద వెంటే ఉంటూ తనకి తెలియకుండా తన ఇష్టాలన్నీ తెలుసుకుంటూ తల ఎత్తి తనని కళ్ళారా చూస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో రిషి. అవన్నీ కూడా తలుచుకుంటూ లేచి కూర్చొని ఇంతకాలం నీకోసం ఎదురు చూసింది నీ మనసులో స్థానం సంపాదించిన తర్వాత మీ పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకోవాలని. కానీ నీ మనసులో ఇష్టం ఉన్నా అది బయట పెట్టవు. లేదా నేను నిన్ను ప్రేమించడంలో ఏదైనా లోపమైనా ఉండుండాలి. నెక్స్ట్ మంత్ నీ బర్త్డే కదా, ఆ రోజు నీకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి అప్పటికి నీ మనసులో నాకు స్థానం లేదని నాకు అనిపిస్తే నేను నీ నుంచి దూరంగా హిమాలయస్కి వెళ్ళిపోతాను. నీ తర్వాత నాకు మరో అమ్మాయి నచ్చడం లేదు, అంతలా మనసులో అతుక్కుపోయావు. ఈ జీవితం నీకే అంకితం. అలా కాని పక్షంలో హిమాలయస్ మాత్రమే నాకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని బాధగా తన మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి. పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ సూరజ్ కంగారుగా స్వప్న రూమ్కి వచ్చేసరికి రూమ్ లాక్ చేసి ఉంటుంది. షీట్, ఇప్పుడు ఏం చేయాలని బాధగా ఆలోచిస్తూ కార్లో తన థింగ్స్ ఉన్నాయి కదా అనే ఆలోచన రాగానే కార్ దగ్గరికి పరిగెత్తాడు సూరజ్. స్వప్నని దించే ప్రాసెస్లో కార్లో కింద పడిపోయిన స్వప్న బ్యాగ్ తీసుకొని అందులో ఉన్న థింగ్స్ అన్నీ ఎలా అంటే అలా పడేస్తూ కొంతసేపటికి కీ కనిపించేసరికి ఆ బ్యాగ్ని ఆ కారులోనే పడేసి కీ తీసుకొని లోపలికి వచ్చి డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా బెడ్రూమ్లోకి వెళ్ళి లైట్ ఆన్ చేసి ఇప్పుడు తన థింగ్స్ అంటే ఏం వెతకాలి, మెడికల్ రిపోర్ట్స్ ఎక్కడ పెట్టే అవకాశం ఉంది అని చుట్టూ చూస్తూ ఆలోచిస్తూ కబోర్డ్స్లో ఉండవని తెలిసినా ఏదో జస్ట్ అలా క్యాజువల్గా వెతుకుతాడు సూరజ్. ఉండొచ్చేమో అని ఎక్కడ కిల్లర్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఎక్కడ పెడుతుంది. సూరజ్ తన ఇంపార్టెంట్ థింగ్స్ అని జాగ్రత్తగా దాచిపెడుతుంది. ఎక్కడ తన ఇంట్లో అయితే లాకర్లో పెట్టి లాక్ చేస్తుంది, కానీ ఇక్కడ లాకర్ లేదు. లాకర్ లేనప్పుడు ఏం చేస్తుందని అనుకుంటూ అంతా వెతుకుతూనే తన మైండ్ని రన్ చేస్తూ ఉంటాడు సూరజ్. అప్పుడు ఒక ఐడియా వచ్చి మ్యాక్సిమం ఇక్కడే ఉండాలని అనుకుంటూ బెడ్ కింద చూస్తాడు సూరజ్. అక్కడ చాలా పేపర్సే ఉన్నాయి. వాటన్నిటినీ బయటకు తీసి బెడ్ మీద పెట్టి వీటిలో మెడికల్ రిపోర్ట్స్ అని అనుకుంటూ పేపర్స్ అన్నీ చూస్తూ మెడికల్ రిపోర్ట్స్ కనిపించగానే వాటిని చేతిలోకి తీసుకొని ఎస్ ఇవే, అసలు కిల్లర్ ప్రాబ్లం ఏంటి, ఒకసారి వీటిని చూస్తే తను నాకు దూరంగా రావడానికి మెడికల్ రిపోర్ట్స్కి ఏమైనా సంబంధం ఉందేమో చూద్దామని. ఏ ఉండకూడదు స్వామి, అన్నీ పాజిటివ్గానే ఉండాలని దేవుడికి ప్రేయర్ చేస్తూ కంగారుగా రిపోర్ట్స్ ఓపెన్ చేస్తాడు సూరజ్. అందులో స్వప్నకి బ్లడ్ క్యాన్సర్ ఉందని క్లియర్గా ఉండడంతో షాక్కి గురై కుప్పకూలిపోతాడు సూరజ్ 10 అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడంతో టెన్షన్ పడుతూ సూరజ్కి కాల్ చేస్తూ ఉంటారు రాకేష్ వల్లభ. సూరజ్ ఫోన్ కార్లో ఉండడంతో లిఫ్ట్ చేయడు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళాడు వీడు అని ఆలోచిస్తూ రాకేష్ నువ్వు సూరజ్కి కాల్ కంటిన్యూస్గా చేస్తుండు, నేను రిషికి కాల్ చేసి విషయం చెప్తానని అంటాడు వల్లభ. కంగారుగా రిషికి కాల్ చేస్తూ ఓకే అని అంటూ రాకేష్ సూరజ్కి కాల్ చేస్తూనే ఉంటాడు. బృంద ఆలోచనలో మునిగిపోయి ఉన్న రిషి ఫోన్ సౌండ్కి లోకంలోకి వచ్చి ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేస్తాడు. రిషి సూరజ్ నీతో ఉన్నాడా అని కంగారుగా అంటాడు వల్లభ. వాడు ఈవినింగే ఇంటికి బయలుదేరాడుగా, ఇంకా రాలేదా అని అయోమయంగా అంటాడు రిషి. సూరజ్ వెళ్ళడం తను చూడడంతో లేదురా, నేను రాకేష్ ఎన్నిసార్లు కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ కూడా చేయడం లేదు, నాకెందుకో చాలా భయంగా ఉంది, ఒకసారి నువ్వు కూడా ఇక్కడికి రా అని అంటాడు వల్లభ. ముగ్గురు ఒకే చోట ఉంటే వెతకడం ఈజీగా ఉంటుందని కాల్ లిఫ్ట్ చేయడం లేదా అని అనుమానంగా అనుకుంటూ ఓకే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి తను సూరజ్కి కాల్ చేస్తాడు. వల్లభ చెప్పినట్టుగా రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయకపోవడంతో లేట్ చేయకుండా తన బైక్ కీస్ తీసుకొని బయలుదేరుతాడు రిషి. కిల్లర్, దీనికోసమా నువ్వు ఇంతకాలం నన్ను దూరం పెట్టింది, నా నుంచి నువ్వు దూరంగా వచ్చేసింది, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఛా అని బలంగా చేతిని నేలకేసి కొడుతూ నువ్వు నాకు ఇచ్చిన పెయిన్ వల్ల అమ్మాయిలతో ఆడుకోవడం నేను మొదలుపెట్టాను, కానీ నీ పెయిన్ అర్థం చేసుకోలేకపోయాను అని ఏడుస్తూ గట్టిగా చెంపలు రెండు వాయించుకుంటూ ఇప్పటి వరకు నా వైపు నుంచి మాత్రమే ఆలోచించి నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఇక మీదట నీ గురించి ఆలోచించి నిన్ను హ్యాపీగా చూసుకుంటాను, నీ ఊపిరినంత వరకు నీ శ్వాస నీ కోసమే నా శ్వాస, నువ్వు నాతో లేని ఈ క్షణం నీ ప్రాణమే నేను అని కన్నీళ్లు తుడుచుకుంటూ రిపోర్ట్స్ తీసుకొని బాధగా బయటకు వస్తాడు సూరజ్. ఈ ఎమోషన్లో తను ఒక్కడే హ్యాండిల్ చేయడం కరెక్ట్ కాదు అని ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు సూరజ్. రిపోర్ట్స్ కార్లో పెట్టి వల్లభ, రిషి, రాకేష్ల మిస్డ్ కాల్స్ చూసి సారీరా, ఇప్పుడు నేను మీతో మాట్లాడే పరిస్థితిలో లేను అని వల్లభ రాకేష్ను తలుచుకుంటూ వాళ్ళకి మనసులోని సారీ చెప్తూ రిషికి కాల్ చేస్తాడు సూరజ్. ఈవినింగ్ స్వప్నకి వీడికి ఏమైనా గొడవ జరిగిందా, డిస్టర్బ్ అయ్యాడా, డిస్టర్బ్ అయితే పబ్కి వెళ్ళాలి, పబ్కి వెళ్తే ఇంతలా కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదంటే ఏంటి అర్థం, ఇన్నిసార్లు రింగ్ అవుతుంటే వాడు లిఫ్ట్ చేయలేకపోయినా పక్కన ఎవరో ఒకరు చెప్పాలి కదా, అలా కూడా ఎవరు చెప్పడం లేదు అంటే వాడు ఎక్కడ ఉన్నట్టని ఆలోచిస్తూ తన గెస్ట్ హౌస్కి దగ్గరలో ఉన్న రిషికి సూరజ్ నుంచి కాల్ వస్తుంది. అప్పుడే అసలే టెన్షన్లో ఉన్నాడు కదా, ఇంపార్టెంట్ కాల్ అయ్యుండొచ్చేమో అనుకుంటూ సైడ్కి బైక్ని ఆపి సూరజ్ నెంబర్ని చూసి థ్యాంక్ గాడ్ అని అంటూ కాస్త టెన్షన్ తగ్గించుకొని కాల్ని లిఫ్ట్ చేస్తాడు రిషి ప్లీజ్ ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా అర్జెంటుగా హాస్పిటల్ రా అని అడ్రస్ చెప్పి కాల్ కట్ చేయబోతూ ఇంకో విషయం
దీని గురించి రాకేష్ వాళ్ళకి చెప్పకు, నువ్వు ఇక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తానని అతి కష్టం మీద అంటూ కాల్ కట్ చేసి వెంటనే హాస్పిటల్కి బయలుదేరుతాడు సూరజ్. వీడు బాగానే ఉన్నాడు కదా, హాస్పిటల్ రమ్మంటున్నాడు ఏంటి అని అయోమయంగా ఆలోచిస్తూ వల్లభ్కి ఫోన్ చేస్తాడు రిషి. వల్లభ అలర్ట్గా ఉండడంతో వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు రిషి వచ్చావా అని కంగారుగా అంటాడు. రే కూల్, సూరజ్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది, ఇప్పుడు నేను నా రూమ్కి తీసుకెళ్తున్నాను, మీరు టెన్షన్ పడకండి, తిని హ్యాపీగా పడుకోండి బాయ్ అని వల్లభ్కి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కాల్ కట్ చేసి యూటర్న్ తీసుకొని సూరజ్ చెప్పిన హాస్పిటల్కే బయలుదేరుతాడు రిషి. వీడేంట్రా మాట్లాడుతుంటే అలా కట్ చేశాడు కాల్ని అని చిరాకు పడుతూ సర్లే సూరజ్ సేఫ్గానే ఉన్నాడు కదా, ఇక కాల్స్ చేయడం ఆపు అని అంటాడు వల్లభ రాకేష్ వైపే చూస్తూ. వాడు సేఫ్గా ఉంటే లిఫ్ట్ చేసి ఆ విషయం చెప్పాలి కదరా ఈడియట్ అని కోపంగా అంటాడు రాకేష్. వాడు ఏ మూడ్లో ఉన్నాడో ఏంటో, వదిలే, నాకైతే ఆకలిగా లేదు, నీకు కనుక ఆకలి వేస్తే తినేసి పడుకో, నాకైతే నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని చెప్పి తన రూమ్కి వెళ్తాడు వల్లభ. వాడు పెట్టిన టెన్షన్కి నాకు కూడా ఆకలి చచ్చిపోయిందిలే అని చిరుకోపంగా అంటాడు రాకేష్. తన రూమ్కి వెళ్ళి పడుకుంటాడు తను కూడా. సూరజ్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్కి రిపోర్ట్స్ని ఇచ్చి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది డాక్టర్ అని బాధగా అడుగుతాడు. డాక్టర్ రిపోర్ట్స్ అని చెక్ చేసి సిచ్యువేషన్ అయితే క్రిటికల్గానే ఉంది, బట్ ఐ హోప్ ఏ టెన్షన్స్ లేకుండా సంతోషంగా ఉంటే మ్యాక్సిమం 1 ఇయర్, ఎప్పుడూ టెన్షన్ పడుతూ డిప్రెస్ అయితే ఆ లిమిట్ కూడా తగ్గిపోతూ వస్తుంది, ఇంతకంటే నేను కూడా ఏం చేయలేను సారీ అని అంటాడు డాక్టర్. స్వప్న సిమ్టమ్స్ అండ్ రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత క్లారిటీకి వచ్చి అప్పుడే హాస్పిటల్కి వచ్చిన రిషి డాక్టర్ మాటలు విని ఎవరికి ఏమైందో అని కంగారుగా సూరజ్ దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్పిన విషయానికి మరింతగా ఏడుస్తున్న సూరజ్ భుజం మీద చేయి వేస్తాడు. అప్పటి వరకు బాధతో కుంగిపోతున్న సూరజ్ తన భుజం మీద చేయి పడగానే వెనక్కి తిరిగి రిషి అని అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తూ రిషి వైపు తిరిగి రిషిని హక్ చేసుకుంటాడు. సూరజ్ ఏమైందిరా, ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అని అయోమయంగా అంటూ సూరజ్ వెన్ను నిమురుతాడు రిషి. సూరజ్ ఎంత బాధపడుతున్నాడో తన పట్టులోనే అర్థం కావడంతో స్వప్నరా అని మాటలు కూడా తీసుకొని పలుకుతాడు సూరజ్. ఏడుస్తూనే స్వప్న అని ఆశ్చర్యంగా అంటూ స్వప్నకి ఏమైందిరా అని కంగారుగా అడుగుతాడు రిషి. సూరజ్ని దూరం జరిపి తనని 2 భుజాలు పట్టి కుదుపుతూ తన నోటితో తను చెప్పలేక కుప్పకూలిపోతాడు సూరజ్ అక్కడే గట్టిగా ఏడుస్తూ. సూరజ్ బాధ, సూరజ్ షర్ట్కి అయినా రక్తం మరకలు చూస్తుంటే ఏదో జరిగిందని అర్థమై సూరజ్ బాధను చూసి విలవిల్లాడిపోతున్న డాక్టర్ దగ్గరికి వచ్చి ప్లీజ్ డాక్టర్ మా స్వప్నకి ఏమైందో చెప్పనని చేతులు జోడించి వేడుకుంటున్నట్లుగా అంటాడు రిషి. తను కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్తో సఫర్ అవుతోంది, ఇప్పుడు కూడా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది, ప్రస్తుతానికి ట్రీట్మెంట్ చేశానని అంటూ ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తూ రిషి చేతికి రిపోర్ట్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్. వాళ్ళ బాధ చూస్తుంటే తన మనసు రోధిస్తూ ఉండేసరికి అక్కడ ఉండలేక బ్లడ్ క్యాన్సరా అని షాకింగ్గా అంటూ రిపోర్ట్స్ చూసి అప్పుడు నిజమని నిర్ధారణకు వచ్చి సూరజ్ని ఎలా ఓదార్చాలో అర్థం కాక లోపలే నలిగిపోతూ కుప్పకూలిపోతాడు రిషి. కన్నీళ్లతో ఇలా ఇద్దరు మౌనంగా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు బాధపడుతున్నారని కాలం ఆగిపోదు కదా. తెల్లారింది. వల్లభ రాకేష్ రెడీ అయి టిఫిన్ చేయడానికి కూర్చొని రిషికి కాల్ చేస్తారు. ఫోన్ సౌండ్కి బాధ నుంచి తేరుకొని కాల్ని లిఫ్ట్ చేస్తాడు రిషి. రిషి, నేను రాకేష్ ఆఫీస్కి వెళ్తున్నాం, నువ్వు సూరజ్ని తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాయి అని అంటాడు వల్లభ టిఫిన్ చేస్తూ. వల్లభ మాటలకు బాధగా సూరజ్ని ఒక్కసారి చూసి వల్లభ నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని అంటాడు రిషి. తన బాధను పంటి బిగువన దాచుకుంటూ కన్నీళ్ళని తుడుచుకొని నువ్వు అడగడం ఏంట్రా, ఆర్డర్ వెయ్యాలి కానీ అని అంటాడు వల్లభ నవ్వుతూ. ఇవాళ నేను సూరజ్ రావడం కుదరదు కానీ నువ్వు రాకేష్ ఆఫీస్ మేనేజ్ చేయను అని అంటాడు రిషి. స్వప్న విషయం తెలిస్తే వాళ్ళు కూడా కృంగిపోతారు అని వాళ్ళ దగ్గర దాచిపెడుతూ ఓకే బట్ వై అని అంటాడు వల్లభ. డౌట్ వచ్చి ఏం లేదు, నేను సూరజ్ పని మీద వేరే ఊరికి రావాల్సి వచ్చింది, సో ఇద్దరం అవైలబుల్ లేం కదా, అందుకే ఈ రోజుకి మీరు చూసుకోండి, మ్యాక్సిమం ఈవినింగ్కి రావడానికి ట్రై చేస్తాం అని వల్లభకి అనుమానం రాకుండా కవర్ చేయడానికి ట్రై చేస్తాడు రిషి. ఓకేరా జాగ్రత్త అని అంటూ అదే విషయాన్ని రాకేష్కి కూడా చెప్పి ఇద్దరు తిని ఆఫీస్కి బయలుదేరుతారు. మాకే నిజాన్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, అలాంటిది ఇప్పుడు మీకు కూడా చెప్పి మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక అబద్ధం చెప్పాను, సారీరా అని బాధగా తన మనసులో అనుకుంటూ స్వప్న తన నుంచి దూరంగా ఎందుకు వచ్చేసిందో అప్పుడు అర్థమై గుండెల్లో బాధ రగులుతూ ఉంటే స్వప్న త్వరగా స్పృహలోకి రావాలని ఆ దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు రిషి. బృంద హ్యాపీగా ఆఫీస్కి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వస్తుంది. అప్పటికే తన కోసం రోజు ఎదురు చూస్తూ ఉండే రిషి ఈరోజు అక్కడ కనిపించకపోయేసరికి అమ్మయ్య, నా మనసులో తనకి స్థానం లేదు అని నేను చెప్పగానే వెళ్ళిపోయాడు, చాలా మంచోడు అని అనుకుంటూ ఆనందిస్తూ తన చైర్లో వచ్చి కూర్చుంటుంది బృంద. అప్పుడే రాకేష్ లోపలికి వస్తూ ఇంకా స్టాఫ్ అందరూ రాకపోవడంతో రేణుకను చూసి
ఇది ఎప్పుడు పోట్లాడుతూనే ఉంది కానీ ఒక్కసారి కూడా మంచిగా మాట్లాడట్లేదు. ఇవాళ ఎలాగైనా మాట్లాడాలి అని మనసులో అనుకుంటూ వల్లభ ఈరోజు నాకు ఛాన్స్ వచ్చింది. నువ్వు వెళ్ళు నీ క్యాబిన్లో కూర్చో, నేను వెళ్ళి నా డార్లింగ్తో మాట్లాడుకుంటాను అని నవ్వుతూ అంటాడు రేణుక వైపే చూస్తూ. నీ కర్మ ఏదో ఒకటి చావు అని చిరాగ్గా తనని అంటూ క్యాబిన్కి వెళ్ళిపోతాడు వల్లభ. బ్రేక్ఫాస్ట్ తినకపోవడంతో ఆకలిగా అనిపించి తన బ్యాగ్లో నుంచి బాక్స్ తీసి టిఫిన్ చేస్తూ ఉన్న రేణుక దగ్గరికి వస్తాడు రాకేష్. రాకేష్ని చూసి కూడా చూడనట్టుగా మామూలుగానే తింటూ ఉంటుంది రేణుక. ఎలా మొదలు పెట్టాలని ఆలోచిస్తూ రేణుక వైపే చూస్తూ ఉంటాడు రాకేష్. రేణుక పక్క చైర్లో కూర్చొని రాకేష్ తనని చూస్తూ ఉండడం గమనించి లైన్ వేస్తున్నావా అని అంటుంది రేణుక. రాకేష్ వైపు తిరిగి కనుబొమ్మలు ఎగరేస్తూ అబ్బాను సూపర్ డార్లింగ్, నీకు ఎలా చెప్పాలో అని అర్థం కాక బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే నువ్వే అడిగేశావు, ఇందుకే నువ్వు నాకు బాగా నచ్చావు అని అంటాడు రాకేష్ సిగ్గుపడుతూ. సిగ్గుపడిన చాలే కానీ నాకు అన్నీ సెట్ అవుతాయి, బట్ నువ్వు చేసే ప్రపోజల్ మీదే మన రిలేషన్ డిపెండ్ అయి ఉంటుందని అంటుంది రేణుక టిఫిన్ తింటూ. రేణుక ఏం చెప్తుందో అర్థం కాక ప్రశ్నార్థకంగా రేణుక వైపే చూస్తాడు రాకేష్. నీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఐ లైక్ యూ, బట్ నువ్వు నాకు డిఫరెంట్గా ప్రపోజ్ చేయాలి. అలా ఇంకెవరు ప్రపోజ్ చేసి ఉండకూడదు. అలాంటి ప్రపోజల్ నా ముందు పెట్టు, అప్పుడు నీతో రిలేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తానని అంటూ తినడం అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంది రేణుక. షబ్బా ఇదేం పిచ్చి అని షాక్ అవుతాడు రాకేష్. రేణుకకి నచ్చే రేంజ్లో ఎలా ప్రపోజ్ చేయాలో అర్థం కాదు. స్వప్నకి సృహ వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచి అయోమయంగా చుట్టూ చూస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి తన హాస్పిటల్లో ఉందని అర్థమై ఏం జరిగిందో మెల్లగా గుర్తు చేసుకుంటూ సూరజ్ అని కంగారుగా గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది. సూరజ్ ఏ స్థితిలో ఉన్నాడని భయపడుతూ మేడం మీరు ఇలా లేవకూడదు, కొంచెం నెమ్మదించండి, నేను వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొని వస్తానంటూ నర్స్ డాక్టర్ కోసం వెళ్తుంది. నర్స్ మాటలు పట్టించుకోకుండా సూరజ్ నా ప్రాణం పోయే వరకు సూరజ్కి నాకున్న డిసీజ్ గురించి తెలియకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు సూరజ్కి తెలిసే ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి, వాడి బాధని చూస్తూ నేను ఎలా ఉండగలను అని ఏడుస్తూ ఉంటుంది స్వప్న. ఇప్పుడు తనకి ఏం చేయాలో తోచక నర్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తూ స్వప్న స్పృహలోకి వచ్చిందనే విషయం రిషి సూరజ్లకు చెప్పడంతో బాధగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ సూరజ్ దగ్గరికి వచ్చి పదరా అని అంటాడు రిషి. సూరజ్ భుజంపై చెయ్యి వేసి నా వల్ల కాదు, నేను తనను అలా చూడలేను, నువ్వు వెళ్ళు అని అంటాడు సూరజ్. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి కన్నీళ్ళు తుడుచుకుంటూ మాట్లాడొస్తాను, ఇక్కడే ఉండని బాధగా అంటాడు రిషి. అసలు ఏం జరిగిందో స్వప్నతో మాట్లాడాలని అని అంటాడు సూరజ్. ఓకే అని అంటూ రిషి లోపలికి వెళ్తాడు. రిషి వెళ్ళగానే సూరజ్ పైకి లేచి ఆలోచిస్తూ ఏదో తేవడానికి బయటకు వెళ్తాడు. రిషి రూమ్లోకి వెళ్ళేసరికి సూరజ్ ఎలా ఉన్నాడో అని భయంగా తన చేతికున్న సెలైన్ తీయడానికి ట్రై చేస్తుంది స్వప్న. కిల్లర్ ఏం చేస్తున్నావు నువ్వు అని కోపంగా స్వప్న దగ్గరికి వచ్చి తనని సెలైన్ తీయకుండా ఆపడానికే ట్రై చేస్తాడు రిషి సూరజ్ని చూడాలనుంది, వాడు ఎక్కడున్నాడురా పిల్లవ్వ ఒకసారి అని బాధగా రిషిని బ్రతిమలాడుతుంది స్వప్న. తన ప్రయత్నాన్ని విరమించుకొని వాడిని ఇలా చూడలేక బయటున్నాడు అని అంటాడు రిషి సూరజ్ని తలుచుకొని బాధపడుతూ. రిషి మాటలు వినగానే స్వప్న మనసు బాధతో మూలిగింది. స్వప్న బాధ తనకు అర్థమై భరోసాగా స్వప్న చేతిని పట్టుకొని ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర నువ్వు ఎందుకు దాచావు అంటే అర్థం ఉంది, కానీ వాడి దగ్గర ఎందుకు దాచావే నువ్వు కనిపించకుండా పోయిన క్షణం నుంచి వాడు మనసులో ఎంత బాధ పడుతున్నాడో నాకు తెలుసు, కానీ రాకేష్ వాళ్ళ తాత్కాలికంగా ఆ బాధను మర్చిపోయి మాతో నవ్వుతూ ఉన్నాడు తప్ప నిన్ను మర్చిన క్షణమే లేదు తెలుసా. అలాంటి వాడిని మోసం చేసి ఏం సాధించావని సూటిగా స్వప్న వైపు చూస్తూ ప్రశ్నిస్తాడు రిషి. ప్లీజ్ రిషి, నేను వాడిని మోసం చేయలేదు, నా గురించి తెలిస్తే వాడు కృంగిపోతాడని మనసు చంపుకొని మీ అందరికి దూరంగా వెళ్ళిపోయాను, నన్ను క్షమించరా అని రిషి చేతిని పట్టుకొని తన తలకు ఆనించుకొని ఏడుస్తుంది స్వప్న ఏడుస్తుంటే చూడలేక స్వప్నం తన గుండెలకు హత్తుకుంటాడు రిషి బాధగా. అలా చేయడంతో రిషి చుట్టూ చేతులేసి మరింతగా ఏడుస్తూ తన బాధను వ్యక్తం చేస్తుంది స్వప్న. అంకుల్ వాళ్ళతో టచ్లో ఉన్నావా, ఇంతకీ వాళ్ళకి ఈ విషయం తెలుసా లేదా అని బాధగా అడుగుతాడు రిషి. స్వప్న పేరెంట్స్కి ఈ విషయం తెలుసో లేదో అని అంటుంది స్వప్న కాస్త కంట్రోల్ అవుతూ. రిషిని వదిలి తన కన్నీళ్ళను తుడుచుకుంటూ తెలుసా, ఎప్పుడు, ఎలా అని ఆశ్చర్యంగా అంటాడు రిషి. స్వప్న పేరెంట్స్కి ఈ విషయం తెలుసు కూడా వీళ్ళకి ఎందుకు చెప్పలేదని నీకు గుర్తుందా, ఒకరోజు మమ్మీ డాడీ రిలేటివ్స్ పెళ్ళికి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు, అప్పుడు మనందరం మా ఇంట్లో పార్టీ చేసుకున్నామని అంటుంది స్వప్న. రిషికి గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ రిషి స్వప్న చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. కథ కొనసాగుతుంది. మరి స్వప్నకి ప్రాణం పోయే జబ్బు ఉందని తెలిసి సూరజ్ తట్టుకోగలడా? మరో పక్క స్వప్న నిజంగానే చనిపోతుందా? స్వప్న చనిపోతే సూరజ్ పరిస్థితి ఏంటి? మరి బృంద రిషిని ప్రేమిస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.